హలో. సో, నాలాగే మీకు కూడా ఫ్రిడ్జ్‌లో వంకాయలున్నప్పుడు అండ్ ఏం చేయాలో అర్థం కానప్పుడు, సో, నా కజిన్ చెప్పినట్టు ఈ వాంగీబాత్ చేసేసుకోండి. సో, ఇక్కడైతే నేను అన్ని డ్రై స్పైస్ అంతా ఫ్రై చేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, పీనట్స్, ధనియాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి అండ్ అవంతా ఫ్రై చేసి పొడి చేసుకున్నాను. అండ్ ఇక్కడ నార్మల్ పోపు పెట్టి వంకాయలు యాడ్ చేసుకున్నాననమాట. అవంతా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపేసేసి అండ్ మీరు ముందుగా కుక్ చేసుకున్న రైస్ ఆర్ మిగిలిపోయిన రైస్ ఉంటే యాడ్ చేసుకొని అండ్ ఈ పౌడర్ మిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ యాహ్! కారం కొంచెం అడ్జస్ట్ చేసుకొని నాకైతే కొంచెం స్పైసీ అయింది. యాహ్! సో, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట. మీకు పౌడర్ గనక రెడీగా ఉంటే. సో, యాహ్! ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, ఇది కర్ణాటక స్టైల్ వాంగీబాత్. అండ్ ఫ్యూ మోడిఫికేషన్స్ చేసి నా స్టైల్‌లో చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం మిగిలిపోయిన మటన్ కర్రీలో ఆనియన్స్, కరివేపాకు వేసి ఆమ్లెట్ చేసుకున్నాను. మసాలా ఆమ్లెట్ లాగా. సో, వెరీ టేస్టీ. అండ్ ఇది వాంగీబాత్ తోటి పెయిరప్ చేశాననమాట. సో, నచ్చితే లైక్ చేయండి. అండ్ ఐ డోంట్ నో, అందరూ ఫుడ్ వీడియోసే నచ్చుతున్నారు. సో, నాలాగే మీరు కూడా ఫుడీస్ అయ్యుంటారు. అండ్ షాప్ విత్ మీ అంటే ఎవ్వరు వీడియో చూడలేదనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.